సార్ మీరు ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అన్నారు సరే, కొన్ని ఉంటాయి కదా సార్, చిన్నపిల్లలు ఏమన్నా కొన్ని అరాచకాలకు గురైన పాక్సో పాక్సో ఒకటి, ఎక్స్పర్ట్ మెడికల్ ఒపీనియన్ ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మన సినిమాలో చూస్తూ ఉంటాం, ఇది పలానా పలానా డాక్టర్కి ఇచ్చి ఈ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు, దాన్ని బట్టి మేము న్యాయం ఇస్తాము అని అంటారు. అది ఎంతవరకు అసలు నిజంగానే ప్రాక్టీస్ లో ఉంటుందా లేదా అసలు? పోక్సో కేసులు మేజర్గా ఏంటంటే అండర్స్టాండింగ్ జరిగిందా జరగలేదా అన్నదానికి నిర్ధారణ. సెక్షువల్ అసాల్ట్ కేసులో బేసిక్గా వి సీ సిచ్యువేషన్స్ సచ్ యాజ్ గాయాలు ఏమన్నా ఉన్నాయా, గాయాల డెప్త్ ఎంత, ప్రైవేట్ పార్ట్స్లో గాయం ఏమన్నా ఉందా, దాని డెప్త్ ఎంత, ఇలాంటి సిచ్యువేషన్లన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఒక రీసెంట్ కేసులో సుప్రీం కోర్ట్ హ్యాస్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ క్రైమ్ ఆ క్రైమ్ లో ఒక 5 years ఏజ్ చిన్నారి పెనట్రేషన్ అవ్వట్లేదు, కత్తి పెట్టుకు పెనట్రేట్ చేసి ఆ చిన్న పాప యొక్క చావుకి కారణం అయ్యాడు. ఇలాంటి నేరం ప్రూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రూవ్ చేయడానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారం. అసలు అలా జరిగిందా అనే దానికి ఏ ఆబ్జెక్ట్ తో చేసి ఉంటారు, లోపల డెప్త్ పెనట్రేషన్ ఎలా ఉంటుంది, గాయాలు దేంతో జరిగి ఉంటాయి, మనిషి గోళ్లతో జరిగాయా లేదా ఏదన్నా మెటలిక్ డివైస్ వాడారా లేదా ఇంకేమన్నా మాట్లాడారా. కొన్నిసార్లు సిగరెట్ బట్స్ ఒక కాలిన దాఖలాలు కనిపిస్తాయి. ఏ గాయం దేని వల్ల జరిగింది, అది ఎప్పుడు కొన్నిసార్లు చిన్నపిల్లలకి కొంతమంది కాన్స్టెంట్ గా వాళ్ళ మీద అత్యాచారం చేసి ఉంటారు. 10 రోజుల క్రితం గాయం, నెలనాళ్ల క్రితం గాయం, 3 నెలల క్రితం గాయం, నిన్న జరిగిన గాయానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక డాక్టర్ పరిశీలన వల్లే తెలుస్తుంది. దానికి వాళ్ళ జస్టిఫికేషన్ కూడా, ఈ గాయం, దాని ఫొటోస్, దాని డీటెయిల్స్, అది ఏ రోజు తీసుకున్నారు, ఆ గాయం ఎప్పుడు జరిగి ఉండొచ్చు అనే ఒక నిర్ధారణ డాక్టర్ డీటెయిల్డ్ రిపోర్ట్ లో ఇస్తారు. ఈ రిపోర్ట్ బేస్ మీద మనం జడ్జిమెంట్ ఇస్తాం. నార్మల్ గా దీన్ని మనం ఫారెన్సిక్ రిపోర్ట్ అన్నా కూడా మోర్ దాన్ అ ఫారెన్సిక్ రిపోర్ట్, ఇట్ ఈస్ అ డీటెయిల్డ్ ఇంజురీ రిపోర్ట్ ఆఫ్ ఎ డాక్టర్. పిక్చర్స్ తీసుకుంటారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, శాంపిల్స్ తీసుకుంటారు, బ్లడ్ శాంపుల్ కంపేర్ చేస్తారు, అన్నీ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్షువల్ అసాల్ట్ కేస్, సీమెన్స్ స్పర్మటోజోవా అవి కూడా దే అనలైజ్ అండ్ దే కమ్ టు కన్క్లూజన్. ఈ కన్క్లూజన్ అనేది ప్రధానంగా మెడికో లీగల్ కేసు ఆధారభూతం. ఇవి లేని పక్షంలో జడ్జిమెంట్ దేని మీద ఇస్తాం. ఇప్పుడు ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, ఏ రోజైతే వాద ప్రతివాదాలు జరుగుతున్నాయో ఆ మొత్తం రూమ్ ఎక్కడైతే వాద ప్రతివాదాలు జరుగుతున్నాయో, జడ్జి గారు కానీ, అడ్వకేట్లు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, విట్నెస్లు ఆ రోజు ఉన్నారనుకుందాం, మిగతా వాళ్ళందరూ ఆ స్పాట్ లో ఆ రోజు లేరు. కానీ ఆ కేసుని పరిశీలన చేసి ఒక జడ్జిమెంట్ కి ఇవ్వాల్సిన బాధ్యత జడ్జి గారికి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇచ్చి ఒక ఒపీనియన్ రావడానికి అడ్వకేట్ల బాధ్యత. ఈ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించాలి అంటే ఎవిడెన్స్ హ్యాస్ టు స్పీక్. ఈ ఎవిడెన్స్ స్పీకింగే ఈ డీటెయిల్స్, గాయాలు ఏమిటి, ఎలా జరిగాయి, ఈ గాయాల బట్టి మనం జరిగిన సన్నివేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోగలం. అందుకు అది ప్రధానం.